తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమల అభివృద్ధి మత్స్య క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రత్యేక బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ వార్త తెలియగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి వెళ్లి శ్రీహరిని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఎలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి అండ్ డాక్టర్లు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ మాధవి. తెలంగాణ పశు సంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర జ్వరముతో అదేవిధంగా కొంత ఇన్ఫెక్షన్ తో అస్వస్థతకు గురయ్యాడు నిన్న. దీంతో హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరారు. కాస్త ఆయనకు జ్వరం కూడా ఎక్కువగా ఉన్నట్టుగా వైద్యులు పరీక్ష చేసి నిన్న ఐసీయూకి తరలించారు. మంత్రి కావడంతో ప్రత్యేకమైన వైద్య బృందంతో అతని మంత్రికి చికిత్స అయితే అందరిస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం డాక్టర్లు మనకు చెప్పిన ప్రకారం అయితే కొంత ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనకు ఆరోగ్యము ఇలా బలహీన పడడం తెలిసింది. వాస్తవానికి గడిచిన 2-3 రోజుల నుంచి ఆయనకు ఆరోగ్యం బాగలేదు. అయినప్పటికీ నిన్న తెలంగాణ మన గాంధీ భవన్ లో ప్రజలతో ముఖాముఖి అని ప్రతి వారము ఒక మంత్రి ఒక డ్యూటీ లాగా చేస్తా ఉన్నారు. అది పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు నిన్న చాలా మంది ప్రజలతో వారు తెచ్చిన విజ్ఞప్తులు, సమస్యలు వాటన్నిటిని కూడా ఆయన స్వీకరించాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు. అప్పటికే అనారోగ్యంగా ఉన్న మంత్రి ఈ యొక్క నిన్నటి కార్యక్రమంతో మరికొంత అనారోగ్యానికి గురైనట్టుగా తెలిసింది. సో కొంచెం జ్వరం ఎక్కువ కావడంతో ఇమ్మీడియట్లీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎలాంటి సమస్య లేదు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని కేర్ ఆసుపత్రి డాక్టర్ల వైద్య బృందం దీన్ని తెలిపింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అత్యవసరంగా భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో అనేక కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్రమవుతున్న కరువు పరిస్థితులు, దాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై